నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉప ఎన్నికల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం చివరి రోజున టీడీపీ మహా ప్రదర్శన. టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పిలుపు. తిరుపతిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలు. ఓటరు కాని స్థానికేతరులు వెళ్లిపోవాలి. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తే చేపట్టామన్న అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. జిల్లాలో పాల ఉత్పత్తుల పెంపుదల పట్ల రైతుల్లో అవగాహన పెంచాలి. పశు సంవర్ధక శాఖ వైద్య అధికారులను ఆదేశించిన రాష్ట్ర డైరెక్టర్ కొండలరావు. దేశంలో భగవద్గీతకు గొప్ప ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించి సన్మార్గులు కావాలి. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పిలుపు. జిల్లాలో 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్. 1,50,00,000 విలువ గల ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న చిత్తూరు పోలీసులు. మరో 3 స్మగ్లర్లపై పీడీ యాక్ట్. కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకైక శివాలయమైన కామాక్షి సమేత కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అలంకరించిన స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ స్వామివారి ఊరేగింపులో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఓటరు కానటువంటి వారు వెంటనే వారి స్వస్థలాలకు వెళ్లాలని, ఓటర్లు ప్రశాంతంగా వెళ్లి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తన కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1800 మంది పోలీసులతో పాటు 5 కంపెనీల పారామిలిటరీ పోలీస్ బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 256 పోలింగ్ బూతుల పరిధిలో 41 అత్యంత సమస్యాత్మకమైన, 28 సమస్యాత్మకమైన, 34 సాధారణమైన సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పక్కాగా అమలు చేస్తామని, నగరంలోని పలు ప్రాంతాల్లో 32 పోలీస్ పికెటింగ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు నగరంలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు అన్ని మూసివేయడం జరిగిందని, ఎవరైనా నిబంధనలను అతిక్రమించి విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని, పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి ఆయా పోలీస్ స్టేషన్లలో ఉంచడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజున పోలీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ దళాలు అన్ని పోలింగ్ బూతుల వద్దకు తిరుగుతూనే ఉంటాయని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా 3 దశల్లో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 139 లైసెన్స్ కలిగిన ఆయుధాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. తిరుపతి నియోజకవర్గానికి 4 వైపులా 9 చెక్పోస్టులను ఏర్పాటు చేశామని, ఈ తనిఖీల్లో 24,60,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. ఓటర్లకు ఏమైనా భయాందోళనలు ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 087722899043 నెంబర్కు సమాచారం అందించాలని సూచించారు. 1800 మంది పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా 5 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్, అంటే ఈ సిబ్బంది అధికారుల నుంచి కానిస్టేబుల్, హోంగార్డ్ వరకు కూడా కలుపుకొని దాదాపు 1800 మందిని బందోబస్తుకి ఉపయోగిస్తున్నాము. దాంతోపాటు ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. వీరు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎలక్షన్ అయిపోయి, కౌంటింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా 16వ తారీఖు ఈవినింగ్ అంతా అయిపోతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఆ ప్రాసెస్ అన్ని కూడా మనకు తిరుపతిలోనే ఉంటాయి. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజున ఉదయం శ్రీవారు చినశేష వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామి అవతారంలో చినశేష వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. తిరుమల వీధుల్లో శేషుని వాహనంగా చేసుకుని విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
వాహనం ముందు భాగాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కోలాటాలు, పండరీ భజనలు, నృత్య ప్రదర్శనలు చేశారు. అంబారీలు, అశ్వాలు, రాజభటులు ముందు నడుస్తుండగా శ్రీవారు విహరించారు. ఈ సందర్భంగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ మాట్లాడుతూ స్వామివారు 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చినశేష వాహనంపై విహరిస్తున్నారని అన్నారు. శ్రీవారు నాగశేషుణ్ణి వాహనంగా చేసుకుని తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారన్నారు. శ్రీవారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రానున్న రోజుల్లో స్వామివారి వాహన సేవలో ఎక్కువగా నృత్య ప్రదర్శనలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈఓ ధనంజయ్, పలువురు టీటీడీ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం స్వామివారు హంసవాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుపతి నగరాభివృద్ధికి ప్రజలందరూ చేయూతనిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కోరారు. ఉప ఎన్నిక ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో మహా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని టౌన్ క్లబ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ మహా ప్రదర్శన నగరంలోని ప్రకాశం రోడ్, కృష్ణాపురం టానా, గాంధీ రోడ్, నాలుకల్ల మండపం, తిలక్ రోడ్, కార్పొరేషన్ కార్యాలయం, దేవేంద్ర థియేటర్ల మార్గంలో లీలామహల్ జంక్షన్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి కృషి చేస్తోంది తెలుగుదేశం ప్రభుత్వమని అన్నారు. తిరుపతి నగరాన్ని మెగా సిటీగా రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టాలని ఈ సందర్భంగా తిరుపతి వాసులను ఆయన కోరారు. రమణ గారు 2014లో 42,000 మెజార్టీతో మీరు గెలిపించారు. మీ అభిమానం పొందిన నాయకుడు, మీరు వస్తే పలకరించే వ్యక్తి, మీరు వస్తే మీ పనులు చేసే వ్యక్తి, మీరు వస్తే నగరించే చింతామోహన్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పెట్టారు. ఈ పోటీని అనివార్యం చేశారు. ఈ 2 రాష్ట్రాలు 2 మొక్కలు చేసి విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి ఈ 13 జిల్లాలను ఆర్థిక సంక్షోభంలో ఈ పట్టణాన్ని ఇంత అభివృద్ధి సాధించింది, ఎన్నో కార్యక్రమాలు చేసింది, ఎన్నో రోడ్లు వేసింది, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని రాజీవ్ నగర్కి ఏ నాయకుడు పట్టాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయకత్వంలో అందరికీ కూడా 7,000 మంది పట్టాలు ఇవ్వడం జరిగింది. తారక రామారావు కాలనీలో 11,000 మంది పట్టాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఎయిర్పోర్ట్ దగ్గర కానీ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఇళ్ళు, ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఆనాడు తిరుపతిగా నీళ్ళు తిరుపతిలోకి రాకపోతే ఈరోజు ఈ పట్టణం లేదు. అనంతరం ప్రారంభమైన మహాప్రదర్శనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు భారీ ఎత్తున పాల్గొని సుగుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించి తిరుపతి వాసుల సత్తాను రాష్ట్రానికి చాటాలని టీడీపీ శ్రేణులు కోరారు. సుగుణమ్మ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి
ఆ రోజు ఎన్ని పనులున్నా కూడా మానుకొని మన విలువైన పవిత్రమైన ఓటుని మన కుటుంబ సభ్యులతో సహా బయట ఊళ్ళలో ఉంటే కూడా వాళ్ళందరినీ నమ్మని ప్రతి ఇంటిలో ఏ ఒక్క ఓటు కూడా వృధా పోకుండా ఖచ్చితంగా మీరు ఓటు చేస్తే తెలుగుదేశానికే వేస్తారని అందరికీ తెలుసు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత భారీ మెజారిటీ, ఎవరు కనీ విని ఎరగని మెజారిటీ సుధర్మ మేడం గారికి ఇవ్వాలని. ఈ మహా ప్రదర్శనలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రి పరసారత్నం, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, సత్యవేరు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, అభ్యర్థి సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, బీజేపీ నాయకులు శాంతారెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, నీలం బాలాజీ, విజయలక్ష్మి, పుష్పావతి, బుల్లెట్ రమణ, శ్రీధర్ వర్మ, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువనేత లోకేష్ బాబు గారు చెప్పినట్టు 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని తీసుకొని మరి మనం ముందుకు పోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశంలో భాగంగానే ఈ రోజు సుమారుగా 30 నుంచి 40 వేల మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీ విజయవంతానికి కృషి చేస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన లేకపోయినా మన చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా వాసి అయిన మన ముఖ్యమంత్రి గారికి తిరుపతి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. మీకు అందరికీ తెలుసు, మన తిరుపతిని, విజయవాడను, విశాఖపట్నాన్ని మెగా సిటీగా చేస్తానన్నారు. కాబట్టి మనకు మన ప్రియతమ నాయకులు లేకపోయినా నా ద్వారా మీ అందరికీ ఆయన ఆశయాలు మన మెగా సిటీ చేయాలని మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా నన్ను ఆ వైపు నడిపిస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బండ్లవీధి, నవాబుపేట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళి ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో పులిగోరు మురళితో పాటు టీడీపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. అందరికీ కష్టాలు నష్టాలు మనకు ఉంటుంది తోడు. దయచేసి 13వ తేదీ ప్రతి తిరుపతి మహాశిర ఓటర్లు అందరినీ కోరుకుంటాను. మీరు ఆ రోజు వచ్చి మీరు మీ కుటుంబ సభ్యులు, బయట ఉన్న మన పిల్లలు కొడుకులు చదువుకున్న ఓటర్లను కూడా మీరు పిలిపించి భారీ ఎత్తున పోలింగ్తో గెలిపించి దాదాపు 1,20,000తో కనుక గెలిపించుకుంటే మన తిరుపతి స్వస్థస్థానం అవుతుంది. మన తిరుపతి నుంచి మించిన అభివృద్ధి ఇంకోటి జరగదు. కాబట్టి తిరుపతి అతి అభివృద్ధిలో వేగంలో ఉంటాం. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరోజు ఓటరింగ్ పాల్గొవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, స్వామివారి దర్శనం కోసం తిరుమలకి వచ్చానని ప్రముఖ తమిళ హీరో జీవా అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన నటుడు జీవా బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు దర్శన వసతి సదుపాయాలను కల్పించారు. స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని, శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చానని ఈ సందర్భంగా జీవా పేర్కొన్నారు. భారతదేశంలో భగవద్గీతకు ఎనలేని ప్రాశస్త్యం ఉందని, ప్రజలందరినీ సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు మాత్రమే ఉందని టీటీడీ తిరుపతి జేఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. భగవద్గీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన సంపూర్ణ భగవద్గీత ఆడియో తొలి ప్రతిని శ్రీవారి పాదాల చెంత సమర్పించేందుకు బుధవారం తిరుపతిలోని అలిపిరి పాదాల నుండి తిరుమలకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో భగవద్గీతకు ఎనలేని ప్రాశస్త్యం ఉందన్నారు. ప్రజలందరినీ సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని, ప్రతి ఒక్కరూ భగవద్గీత పటం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి మాట్లాడుతూ తన 2.5 దశాబ్దాల సినీ సంగీత ప్రయాణంలో తారసపడిన మహాత్ముల ప్రభావంతో ఒక భారతీయుడిగా ప్రపంచానికి శాశ్వతమైన కానుకను అందించాలనే లక్ష్యంతో సంపూర్ణ భగవద్గీత ఆడియోను రూపొందించేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 2006లో అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు స్ఫూర్తితో ఆయన కొంతమేరకు గానం చేసిన భగవద్గీతను తాత్పర్య సహితంగా 700 శ్లోకాలను గానం చేసి రికార్డు చేసే బృహత్ యజ్ఞాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 7 సంవత్సరాల పాటు సుమారు 100 మంది పండితులు, సాంకేతిక నిపుణులు, టీటీడీ సహకారంతో ఇటీవలే ఈ ప్రాజెక్టు పూర్తయి తొలి కాపీ సిద్ధం చేసుకుందని తెలిపారు. ఈ మేరకు తొలి ఆడియో ప్రతిని శ్రీవారి పాదపద్మముల వద్ద ఉంచే ఆధ్యాత్మిక పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. త్వరలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భగవద్గీత ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారి రఘునాథ్, పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
స్వైన్ ఫ్లూ అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాదని ప్రజలు దీని పట్ల అవగాహన పెంచుకోవాలని, పరిశుభ్రతను పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ కోరారు. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు స్వైన్ ఫ్లూ ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చునని ఆయన తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ కోరారు. అనంతరం పాఠశాలలోని 650 మంది విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారిని ఉషాకుమారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, జూనియర్ ఛాంబర్ తిరుపతి శాఖ అధ్యక్షులు బాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమలపై ఆధారపడి ఎక్కువ మంది జీవిస్తున్నారని, కావున రైతులకు పాల ఉత్పత్తుల రాబడిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు తెలిపారు. వెటర్నరీ కళాశాలలో బుధవారం రాష్ట్ర స్థాయి పశుగణాభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల అమలు, ప్రగతి, రానున్న వేసవి కాలంలో పశుగ్రాసం కొరత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ కొండలరావు మాట్లాడుతూ గోపాల మిత్ర పథకంలపై విధిగా సమావేశాలను నిర్వహించి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా గ్రామాల్లో పర్యటించి పాడి పరిశ్రమ అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. పశుగ్రాసం కొరతపై పూర్తి స్థాయిలో చర్చించి చిత్తూరు జిల్లాకు అధిక శాతం పశుగ్రాసం పంపేలా దృష్టి సారిస్తామని చెప్పారు. బడ్జెట్ నిధుల విషయంలో ఈ జిల్లాకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, సుఫలం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాలో పశుగ్రాసం కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తులు అధికంగా వచ్చేందుకు రేట్లలో వ్యత్యాసం లేకుండా చూడాలన్నారు. అనంతరం పశువైద్య జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంపీ హెచ్ఈఓలు ఉన్న చోట హాస్పిటల్స్లో కాంపౌండర్, అటెండర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని, డాక్టర్ అందుబాటులో లేరనే ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వం చేపట్టే పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది జన్మభూమి కార్యక్రమాల్లో విధిగా పాల్గొని రైతుల అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశంలో వెటర్నరీ వైద్యులు సాయి సౌందర్య, శ్రీనివాసులు, మౌలికృష్ణ, వీరబ్రహ్మయ్య, మందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని రజకులందరూ టీడీపీకి మద్దతు పలుకుతూ సుగుణమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని రజక సంఘ నాయకులు పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి రజక సంఘం నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ వెంకటరమణ బీసీల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ అభ్యర్థిని సుగుణమ్మ గెలుపుకు తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ విజయానికి తోడ్పడాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రజక సంఘ నాయకులు లక్ష్మయ్య, దాము, సుబ్రహ్మణ్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి దేశ, విదేశీ బహుళజాతి కంపెనీల సేవలో తరిస్తున్నాయని సిపిఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు విమర్శించారు. సిపిఐ నగర 10వ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక అన్నమయ్య కూడల నుంచి సిపిఐ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రాయల చెరువు రోడ్, బైరాగిపట్టడి మీదుగా గంధమనేని శివయ్య భవన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను విస్మరించి దేశ, విదేశీ బహుళజాతి కంపెనీల సేవలో తరిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు గిట్టుబాటు ధర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి హామీ చట్టం అమలు, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సమస్యలపై సిపిఐ మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామచంద్రయ్య, పెంచలయ్య, మురళి, రాధాకృష్ణ, రవి, మహిళా సమైక్య నాయకురాలు శోభారాణి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. వాయులింగేశ్వర క్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది. మహారుద్రుడైన ముక్కంటికి జరుగుతున్న ఈ విశేష ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
విద్యుత్ దీపకాంతులు విశేష అలంకరణల నడుమ దక్షిణ కైలాసంగా పేరొందిన కాళహస్తీశ్వరాలయం విరాజిల్లుతోంది. సత్యవేద భాస్కర్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడ పరమశివుడు వాయులింగ రూపుడై భక్తులకు దర్శనమిస్తాడు. ముక్కంటికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రికి ఈ క్షేత్రం సన్నద్ధమైనది. ఈ ఏడాది సుమారు 1,50,00,000 వ్యయంతో ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమైనారు. ఈ నెల 12 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మొదటగా భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఇప్పటికే ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, నదిలో బ్రిడ్జి నిర్మాణం, భక్తులకు స్నానఘట్టాలు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు దూర్జుటి కళా ప్రాంగణం సిద్ధం చేశారు. అలాగే ఆలయంలో రంగవల్లికలు అద్దారు. ఆలయ గోపురాలపైన అలాగే 4 మాడ వీధులలో విద్యుత్ దీపాలంకరణతో శివరాత్రి శోభ శ్రీకాళహస్తిలో సంతరించుకుంది. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 19 మంది స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి 1,50,00,000 విలువ గల ఎర్రచందనం దొంగలతో పాటు 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరులోని పోలీస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పీలేర్ సర్కిల్లోని 10 మందిని, వాయల్పాడు సర్కిల్ పరిధిలోని 8 మందిని, అలాగే చిత్తూరు వెస్ట్ పరిధిలో ఒకరిని, మొత్తం 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రెడ్ సుమోలతో పాటు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 1,50,00,000 విలువ గల 217 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎర్రచందనం అక్రమ రవాణాని వృత్తిగా ఎంచుకొని అక్రమ రవాణాకు పాల్పడి పోలీసులు అరెస్ట్ చేసిన పాత నేరస్తులు, జైలు శిక్షను అనుభవిస్తున్న 3 నేరస్తులను పీడీ యాక్ట్కు జిల్లా ఎస్పీ రెఫర్ చేయగా కలెక్టర్ ఆమోదం తెలిపారు. మదనపల్లికి చెందిన రామకృష్ణ, నిమ్మకాయల మహేష్, రొంపిచెర్లకు చెందిన నరేష్ రెడ్డిలపై పీడీ యాక్ట్ నమోదు చేశామని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాసులతో పాటు డీఎస్పీ గిరిధర్, ఓఎస్డీలు రత్నం, దేవదాసు, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు వలస వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి అట్టి వారిని తిరుపతికి తరలించారు. తిరుమలలో పలు ప్రాంతాల్లో అనధికారిక వ్యాపారులు, యాచకులు, హైటెక్ బెగ్గర్స్, చెప్పులు దొంగతనాలు చేసే సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాష్ట్రంలోని వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇటీవల తిరుమలలో అనధికార వ్యక్తులు పెరిగిపోతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా వీరందరినీ తిరుపతికి తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార ఘట్టం పరిసమాప్తం అయ్యింది. 13వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియను అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత నెల 30వ తేదీన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించిన పిదప ఎన్నికల ప్రచార ఘట్టం ప్రారంభమైంది. గత 10 రోజులుగా నగరంలో టీడీపీ, కాంగ్రెస్, లోక్సత్తా పార్టీలతో పాటు స్వతంత్రులతో కలిపి 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచార ఘట్టం బుధవారంతో ముగిసింది. 12వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతూ 144 సెక్షన్ను విధిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులు సైతం పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. 12వ తేదీన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ అధికారులు చేరుకొని ఈవీఎంలతో పోలింగ్ ప్రక్రియలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ వీరబ్రహ్మయ్య కోరారు. మధురస్వరాల గాయకుడు, గాన కోయిలుగా పేరొందిన ఘంటసాల మృతి చెంది నేటికి 41 సంవత్సరాలు పూర్తయింది. టీటీడీ ఆస్థాన గాయకుడిగా పేరొందిన మధుర గాయకుడు ఘంటసాల వర్ధంతిని టీటీడీ అధికారులు గుర్తించకపోవడాన్ని సంగీత ప్రియులు తప్పుపడుతున్నారు. శ్రీవారి ఆలయంలో శేషశైల వాసుని పవలింపు సేవ గీతాన్ని ఆలపించిన ఘనత ఒక్క ఘంటసాలకే దక్కుతుంది. ఘంటసాలకు టీటీడీకి ఎనలేని బంధం ఉంది. శ్రీవారి వైభవంపై అనేక భక్తి గీతాలను ఆలపించి స్వామి భక్తుడిగా కీర్తి గడించిన ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న మృతి చెందారు. శ్రీవారిపై అనేక భక్తి గీతాలను ఆలపించిన ఘంటసాలకు తిరుమల తిరుపతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణతేజ ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. ఇరు వర్గాల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. తిరుపతి నగరంలో భూముల ధరలు చుక్కలు తాకుతోంది. సెంటు భూమి ఖాళీగా కనిపిస్తే చాలు ఎలాగైనా దాన్ని కబ్జా చేసేందుకు భూ బకాసర్లు చేయని ప్రయత్నాలు లేదంటే అతిశయోక్తి లేదు. తిరుపతి నగరం నడిబొడ్డున లీలామహల్కు కూతవేటు దూరంలోని 2వ మధ్యమాను సమీపంలో సర్వే నెంబర్ 112, 113లోని అక్కారంపల్లి దేవస్థానానికి చెందిన భూమి ఉంది. ఈ భూమిపై గత 30 ఏళ్లుగా ఇటు ప్రభుత్వం అటు కృష్ణారెడ్డికి మధ్య కోర్టులో కేసు నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇదే స్థలంపై తనకు పూర్తి స్థాయి హక్కులు ఉందంటూ అశోక్ అనే వ్యక్తి రంగప్రవేశం చేశాడు. దీంతో కృష్ణారెడ్డి అశోక్కు మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. ఈ భూమి తమదంటే తమదని ఇరు వర్గాల వాదనకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. తిరుపతి మెగా సిటీగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో మార్బల్ స్టైల్స్ రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్లోని టైల్స్ వరల్డ్ షోరూంను బుధవారం ఉదయం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి ఇంకా వివిధ పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తిరుపతి నగర వాసుల అభిరుచులకు తగ్గట్లుగా అత్యాధునిక శానిటరీ, ట్యాప్స్, మిర్రర్స్, అన్ని రకాల టైల్స్ను అందుబాటులో ఉంచుతున్నట్లు షాపు నిర్వాహకులు శ్రీధర్, ప్రసాద్లు తెలిపారు. తాను తిరుపతి వాసులకు అందుబాటులో ఉంటానని, అందుకని ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి పోతిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పోతిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అతని అనుచరులు మల్లికార్జున రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. మంగళవారం సాయంత్రానికి 36,385 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 15 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 85, 50 రూపాయల గదులు 108, 100 రూపాయల గదులు 20, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 3 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 171, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 282 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 27 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం, ప్రాణదానం, గో సంరక్షణ, బాలమందిరం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,710 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,591 రూపాయి. వెండి 1 కేజీ ధర 38,320 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం. చివరి రోజున టీడీపీ మహా ప్రదర్శన. టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పిలుపు. తిరుపతిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలు. ఓటరు కాని స్థానికేతరులు వెళ్లిపోవాలి. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తే చేపట్టామన్న అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. జిల్లాలో పాల ఉత్పత్తుల పెంపుదల పట్ల రైతుల్లో అవగాహన పెంచాలి. పశు సంవర్ధక శాఖ వైద్య అధికారులను ఆదేశించిన రాష్ట్ర డైరెక్టర్ కొండలరావు. దేశంలో భగవద్గీతకు గొప్ప ప్రాశస్త్యం ఉంది. ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించి సన్మార్గులు కావాలి. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ పిలుపు. జిల్లాలో 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్. 1,50,00,000 విలువ గల ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్న చిత్తూరు పోలీసులు. మరో 3 స్మగ్లర్లపై పీడీ యాక్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.